మనుషులకు యేసుక్రీస్తు పుట్టుకకు ఉన్న సంబంధాలు ఎప్పటివి అని మనం ఆలోచన చేయగలిగితే ముందుగా మన సంబంధాల కొరకు మనం తెలుసుకోవాలి. అదేంటంటే మనకు మన తల్లిదండ్రులకున్న సంబంధము ఎప్పటిది, మనకు మన పిల్లలతో ఉన్న సంబంధము ఎప్పటిది. ఒకసారి ఆలోచన చేయగలిగితే చూడండి, మన తల్లిదండ్రులతో మనకున్న సంబంధం ఎప్పటిదంటే మనము పుట్టినప్పటి నుండి వారితో మనకు సంబంధము కలిగి ఉంటాం. ఇలా ఆలోచించుకుపోతే ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, మన తల్లిదండ్రులకు లేదా మన బంధువులకు మన స్నేహితులకు ఉన్న సంబంధం ఏంటంటే కొద్ది కాలం మాత్రమే. కానీ మనకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న సంబంధం ఎప్పటి సంబంధం, ఏనాటి సంబంధం అని మనం ఆలోచన చేయగలిగితే ఈనాటిది కాదట. ఈ లోకం పుట్టక మునుపు, మనము పుట్టక మునుపు, మనమే ఈ భూలోకానికి రాక మునుపు మనము కావాలని, మనము రావాలని, ఆయనతో ఆయన సంకల్పములో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, అంటే భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల సంబంధము కొద్ది కాలము మాత్రమే, భూమి మీద ఉన్నటువంటి స్నేహితుల సంబంధము కొద్ది కాలం మాత్రమే, భూమి మీద ఉన్నటువంటి బంధువుల బంధం అనేది కొద్ది కాలము మాత్రమే. కానీ మనతో దేవునికి ఉన్న బంధం ఎప్పటిదంటే జగత్తు పుట్టక ముందటిది. అంటే ఈ లోకము పుట్టక మునుపే మనము కావాలి, మనము రావాలని దేవుడు కోరుకున్నాడు. ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా, మనందరికీ తెలుసు ఆ వాక్య భాగం. చూడండి ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనముల భాగం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేసుకున్నాడట? ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు మనల్ని? జగత్తు పునాది వేయబడక మునుపు. అంటే జగత్తు పునాది ఎప్పుడు వేయబడింది? ఈ జగత్తు ఎప్పుడు పునాది వేయబడింది? ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా, అది దేవునికే తెలుసు, మనుషులకు తెలియదు. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు, ఈ లోకమే పుట్టక మునుపు మనుషులతో దేవునికి ఉన్న సంబంధం అనేది కనబడుతుంది. ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా, అంటే దేవునికి మనకున్న సంబంధం ఎప్పటిదంటే జగత్తు పునాది వేయబడక మునుపు. ఆ జగత్తు పునాది వేయబడక మునుపు, మనము రాక మునుపు, మన తల్లిదండ్రులు రాక మునుపు, మన తల్లిదండ్రుల తల్లిదండ్రులు రాక మునుపు, ప్రారంభ మానవులు రాక మునుపు, ఈ సృష్టి పుట్టక మునుపు దేవునితో మనం బంధము కలిగి ఉన్నామట. దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగిన వారమనే చక్కటి మాట తెలియజేస్తుంది ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళారా. ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే జగత్తు పుట్టక మునుపు మనము కావాలి, మనము రావాలని దేవుడు ఏం చేశాడంటే ఈ జగత్తును ఆయన కలుగజేసినట్టు మనం చూస్తాం. అవునా కాదా? ఎందుకంటే దేవునికి అనేక మంది పిల్లలు కావాలి. వారు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి,
నిర్దోషులుగా ఉండాలి, తన పోలికలో ఉండాలి, తన స్వరూపములో ఉండాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు కోరుకున్నాడు. ఆ కోరిక ఫలితమే ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా ఈ లోకములో మనం. అంటే చూడండి, మన తల్లిదండ్రులకున్న సంబంధం మనం పుట్టిన నాటి నుండే, మన స్నేహితులతో ఉన్న సంబంధం మనము పరిచయమైన నాటి నుండే. కానీ దేవునితో మనకున్న సంబంధం ఎప్పటిదంటే జగత్తు పునాది వేయబడక మునుపంటే ఆయనతో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధము గురించి ఆలోచన చేయగలిగితే ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా ఆశ్చర్యపోవచ్చు. ఆయనతో చక్కటి సంబంధము కలిగి ఉండాలని దేవుడు ఏం చేశాడంటే ఆయన కలలు కన్నాడు, సంకల్పించాడు, ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికను బట్టి ఏం చేశాడంటే మీ అందరికీ తెలుసు. చూడండి ఒక్కసారి చక్కటి మాట ఎఫెసీ పత్రికలోని చూద్దాం. ఒక మాట 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ఆ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. చాలు, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఆ హేతువు చేత, చాలా జాగ్రత్త కలిగి వినండి ఈ మాట, ఆ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అంటున్నాడు. అంటే పరలోకమందును భూమి మీదని అంటున్నాడు కదా, అంటే పరలోకములో కుటుంబము ఉంది, అలాగే భూమి మీద కూడా తనకేం కావాలి, కుటుంబము కావాలి. అంటే ఆ కుటుంబం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి, తన చిత్తానుసారంగా ఉండాలని దేవుడు ఏమని కోరుకున్నాడంటే ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా భూమి మీద కూడా తనకు కుటుంబము కావాలని కోరుకున్నాడు. ఆయన ఎప్పుడైతే కోరుకున్నాడో అప్పుడు ఈ సంకల్పం అనేది మనం చదువుకున్నాం కదా, అది జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్న సంకల్పం ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. అంటే భూమి మీద తనకేం కావాలి, దేవునికి కుటుంబము కావాలి. ఆ కుటుంబము కావాలంటే దేవుడు ఏం చేయాలి చెప్పండి. తన కుటుంబము రాబోతుంది, ఆయన సంకల్పించిన సంకల్పములో, ఆయన ప్రణాళికలో కుటుంబము రావాలంటే ఆయన ఏం చేయాలి, ఈ సృష్టిని చెయ్యాలి. పైనున్న ఆకాశము కానీ, దాని క్రిందనున్న నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, భూమిలో ఉన్న జీవరాశులు కానీ, ఇవన్నీ ఏం చేయాలి, ఆయన చెయ్యాలి ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. అంటే భూమి మీద తనకు కుటుంబము కావాలని దేవుడు ఏం చేశాడంటే ఈ లోకమును చేసినట్టు మనం చూస్తున్నాం. ఈ భూమి మీద నివసించేది ఎవరనుకుంటున్నారు, దేవుని కుటుంబం. ఆ దేవుని కుటుంబం యొక్క ప్రణాళిక ఎప్పటిదంటే జగత్తు పునాది వేయబడక మునుపు మనము రావాలి, మనము కావాలని దేవుడు కోరుకున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. అంటే మనము దేవుని దృష్టిలో ఎంత గొప్పవారమో ఒకసారి ఆలోచన చేయండి. పిల్లలు కావాలని ఎప్పుడు కోరుకుంటారు, వివాహం చేసుకున్న తర్వాతే కదా, అవునా కాదా? మాకు పిల్లలు కావాలి, ఆ పిల్లల్ని పెద్ద చేయాలి, చదివించాలి, ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వాలి, ఒక ప్రయోజనకరుడిగా తీర్చిదిద్దాలని ప్రతి కుటుంబము ఆలోచిస్తుంది ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. అలాగే దేవుడు కూడా తనకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్న ఆ సంకల్పమును బట్టి ఈ సృష్టిలో మనం ఎలా ఉండాలని కోరుకున్నాడంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. భూమి మీదట మనం ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు.
ఆయన కోరుకున్న ఆ విధానంలో మరొక వాక్యం చూద్దాం ఒకసారి. ఆదికాండము మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనము చూడండి ఒకసారి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుధము అంటున్నాడు చూసారా. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు, మనము పుట్టక మునుపు దేవుడు ఏమనుకున్నాడంటే మనం భూమి మీద పరిశుద్ధులుగా నిర్దోషులుగా కావాలనుకున్న దేవుడు సృష్టిని అంతటి చేసిన తర్వాత మొదటి దినము, రెండో దినము, మూడో దినము, నాలుగో దినము, ఐదో దినము, ఆరో దినము వరకు సృష్టిని అంతటిని మన కొరకు చేసిన తర్వాత ఆరో దినమున ఆయన ఏమంటున్నాడంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అంటున్నాడు చూసారా. అంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపములో, దేవుడు పరిశుద్ధుడు కదా, ఆ పరిశుద్ధుడైన దేవుడు తనకి ఎవరు కోరుకున్నాడంటే పరిశుద్ధులైన పిల్లలు కావాలని కోరుకొని ఈ భూమి మీద తన స్వరూపములో తన పోలికలో పుట్టించడం జరిగింది ప్రభునందు ప్రేమని దేవుని వారలారా. అంటే చూడండి ఇక్కడ గమనించండి, పరిశుద్ధత కలిగి భూమి మీద ఉండాలనుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కదా. ఆ కోరిక లేదా ఆ సంకల్పం ప్రభునందు ప్రేమని దేవుని వారలారా ఎప్పటిదంటే జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన సంకల్పం. అలా సంకల్పించిన ఆయన భూమి మీద పుట్టించాడు. పుట్టించిన కొద్ది కాలము కూడా గడవలేదండి, మనుషులు ఏమైపోయారంటే తన మాట వినకుండా పాపము చేశారు. అంటే దేవుని కోరిక ఏంటి? దేవుని కోరిక ఏంటంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మరి మనుషులు ఎలా ఉన్నారు? పుట్టించిన కొద్ది కాలములోనే దేవుని మాట వినకుండా దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఏం చేసుకున్నారు? తెంచుకున్నారు ప్రభునందు ప్రేమని దేవుని వారలారా. అంటే జగత్తు పునాది వేయబడక మునుపే సరైన సంబంధాన్ని దేవుడు మనతో ఏర్పాటు చేసుకొని మనల్ని భూమి మీద పుట్టించాడు కదా. అంటే దేవునితో సంబంధాన్ని కలిగిన వారము కదా. ఆ దేవునితో సంబంధాన్ని కలిగిన మనం ఏమైపోయామంటే ప్రారంభంలోనికి వెళితే దేవుని మాటలు వినకుండా పాపము చేసాం ప్రభునందు ప్రేమని దేవుని వారలారా. మీ అందరికీ తెలుసు ఏదైనా తోటలు ఏం జరిగింది? ఏదైనా తోటలు ఏం జరిగింది? ఆదాము హవ్వలు నిజంగానండి చక్కటి జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడు. అంటే ప్రతి చల్లపూట వచ్చి దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడుతున్నాడంటే తన పోలికలో తన స్వరూపములో ఉన్నటువంటి తన పిల్లలతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వారలారా. చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటే ఆ సంబంధం ఏమైపోయింది చెప్పండి? దేవునితో ఉన్న సంబంధము ఆదాము హవ్వలు దేవుని మాటలు వినకుండా దాన్ని ఏం చేసుకున్నారంటే తెంచేసుకున్నారు ప్రభునందు ప్రేమని దేవుని వారలారా. అంటే దేవుని మాటలు వినకపోతే ఏం జరుగుద్ది? ఆయనతో ఉన్న సంబంధాన్ని మనము కోల్పోతాము, ఆయనకు దూరం అయిపోతాం ప్రభునందు ప్రేమని దేవుని వారలారా. ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే దేవుడు చక్కటి సంబంధాన్ని మనతో ఏర్పరచుకున్నాడు. అంటే ప్రతి చల్లపూట ఆదాము గారితో దేవుడు మాట్లాడుతున్నాడంటే చక్కటి వ్యక్తిగత సంబంధం ఉందా లేదు చెప్పండి? వ్యక్తిగత సంబంధాన్ని కలిగి దేవుడు ఆదాముతోనే ఉంటున్న ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఎప్పుడైతే హవ్వ అపవాది యొక్క మాట విని పండు తిని పాపము చేసిందో అప్పటి నుండి దేవునితో ఉన్న మన బంధం ఏమైపోయింది? తెగిపోయింది ప్రభునందు ప్రేమని దేవుని వారలారా. అంటే దేవుడు సంకల్పించింది ఎప్పుడు?
జగత్తు పునాది వేయబడక మునుపు మనం భూమి మీద పరిశుద్ధులుగా ఉండాలని మనల్ని పరిశుద్ధులుగా పుట్టించాడు. వారి పోలికలోనూ ఉండాలని కోరుకున్నాడు. అయితే ఆయన కోరుకున్న సంకల్పం ఏమైపోయిందంటే కొద్ది కాలంలోనే ఏమైపోయింది చెప్పండి? పాడైపోయింది. ప్రభునందు ప్రేమని దేవుని వలన. అది ఎందుకంటే ఆయన మాట మనకు వినకపోవటం వల్ల ఉన్న సంబంధాన్ని మనం ఏం చేసుకున్నాము? తెంచుకున్నాం. అంటే దేవునితో ఉన్న మన సంబంధం, దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని మనము కోల్పోయాం. ప్రభునందు ప్రేమని దేవుని వలన. ఆ తెగిపోయిన సంబంధాన్ని కలపటానికే, ఆ తెగిపోయిన సంబంధాన్ని మరలా ఆ దేవునితో కలపటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద రావడము జరిగింది. అంటే దేవునికి మనకు ఆ సంబంధం తెగిపోయింది. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అప్పుడు ఏం జరిగింది? ఈ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చేదం అన్నాడు కదా. అంటే పండు తినదినమున చచ్చేదం అన్నప్పుడు ఆ చావు అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవునితో ఎడబాటు, దేవునికి దూరం అయిపోయారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. చావు అంటే అర్థం ఏంటి? ఎడబాటు కదా, దూరం అవ్వటం కదా. అంటే దేవునికి మనుషులకి ఏం జరిగిందంటే ఎడబాటు జరిగింది. ఆ ఎడబాటులో ఉన్న వారిని కలపాలంటే, అంటే ప్రారంభానికి మనం ఆలోచన చేయగలిగితే ఆదాము హవ్వలు దేవునికి దూరం అయిపోయారు. ఆదాము హవ్వలే కాదు, ఆదాము హవ్వల తర్వాత వచ్చిన వారు కూడా నోవాహు గారి కాలంలో ఏం జరిగింది? జనులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు నుండి జలప్రలయం వచ్చి కొట్టుకొని పోయేంత వరకు ఎరుగకపోయిరట. అంటే ఆ కాలములో, నోవాహు గారి కాలములో దేవుడు వారిని చూసి హృదయములో నొచ్చుకున్నాడట. భూమి మీద నరులను చేసినందుకు సంతాపం, యెహోవా సంతాపము నొంది ఉన్నదనే మాట మనం చూస్తాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడట అండి. అంటే దేవునికి గాయమైంది ఎక్కడా? తన హృదయములో గాయమటండి. ఎందుకు? జనులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి తర్వాత ఏంటి? జలప్రలయం వచ్చి కొట్టుకొని పోయేంత వరకు తెలియలేదంటే అంతగా మునిగిపోయారు పాపములో. అంటే మనుషులందరూ పాపములోనికి వెళుతుంటే, మనుషులందరూ దేవునికి దూరం అవుతుంటే దేవుడు బాధపడుతున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన సంకల్పించాడు కదా, తన పోలిక తన స్వరూపం, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కదా. ఆ సంకల్పం అనేది ఏమైపోతుందంటే ఆయన అనుకున్న విధానంలో లేదు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేయండి. అదేంటంటే ఆదాము నుండి నోవాహు గారి కాలం వరకైనా, నోవాహు గారి నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకైనా మనుషులు ఏమైపోతున్నారంటే పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. అప్పుడు భక్తులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, అనేక మంది గొప్ప గొప్పవారిని పంపించారు. ఎందుకంటే వారందరినీ కాపాడాలని. ఎందుకంటే తనతో ఉన్నటువంటి బంధాన్ని కలుపుకోవడానికి. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళ, అంటే తనతో బంధం అనేది తెగిపోకుండా ఉండాలని, తనతో బంధాన్ని పెంచుకోవాలని దేవుడు మరలా ప్రయత్నం చేస్తూ
భక్తులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, అనేక మందిని పంపించి పాపము చేస్తున్న వారిని కాపాడాలని కోరుకున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. అంటే దేవుడు మన కొరకు ఎంతగా ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మన గురించి ఎంతగా తప్పిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, నిజంగా మనం ఆలోచన చేయగలిగితే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన సంకల్పం ఏమైపోతుంది? ఏమవుతుంది చెప్పండి? ఆయన సంకల్పం నెరవేర్చబడట్లేదు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. అలాంటి సందర్భంలో మరలా దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే, మరలా దేవుడు తనతో సంబంధాన్ని పెంచుకోవాలని ఉద్దేశం కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీద పంపించడం జరిగింది. అంటే దేవునితో ఉన్న సంబంధాన్ని ఏం చేయాలి? కలపాలి. అంటే కలపడానికి ఎవరు రావాలి? మధ్యవర్తి రావాలి. ఆ మధ్యవర్తి ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోతున్న వారిని, దేవునికి దూరమవుతున్న వారిని దగ్గర చేయాలంటే ప్రభునందు ప్రేమన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రావాలి. యెషయా గ్రంథము 59వ అధ్యాయములో చక్కటి మాట ప్రభునందు ప్రేమన దేవుని వాళ్ళరా. ఆ కాలములో ఏం జరుగుతుందో ఇక్కడ తెలియజేస్తున్నాడు. 59వ అధ్యాయము 1వ వచనము 2వ మాట చూడండి ఒకసారి. మీ దోషములు, చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను అంటున్నాడు. చూసారా? అంటే మనం చేస్తున్నటువంటి పాపం అనేది దేవునితో సంబంధాన్ని కలుపుకోవటానికి అడ్డం వచ్చేస్తుందట ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. అంటే దగ్గర అవ్వడానికి అవకాశం లేదు. మరో మాట చూడండి ఒకసారి, దాంట్లోనే చూద్దాం ఒక్కసారి ఏం జరుగుతుందో. 59వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనమును విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, మన దోషములు దేవునికి అడ్డముగా ఉందట. సమాజం ఎలా ఉంది? ఇక్కడ చెబుతున్నాడు, ఏమంటున్నాడంటే, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నదట. న్యాయం అనేది లేదు, న్యాయానికి ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపలేదు, సత్యము లేకపోయేను. అంటే లోకమంతా ఎలా ఉంది? న్యాయం అనేది లేదు, నీతి అనేది లేదు, ధర్మం అనేది లేదు, సత్యం అనేది సంత వీధిలో పడేశారట. అంటే విలువ లేనిదిగా చేశారు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళ. అంటే లోకమంతా ఏమైపోయిందంటే పాప పంకిళ్ళమై పోయింది. లోకమంతా పాపములోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు బాధపడడా? దేవుడు బాధపడి ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, నిజంగా ఆయన తప్పిస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన మనస్సును ఎరిగిన కుమారుడుగా భూమి మీదకు వచ్చి మనందరినీ మరలా దేవునితో కలపటానికి ఆయన
ప్రాణం ఇచ్చాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రాణం ఇచ్చి మనలను దేవునితో కలపటానికి యేసుక్రీస్తుతో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధం ఏంటి అసలు? ఏ సంబంధాన్ని బట్టి ఆయన మన కొరకు ప్రాణం ఇవ్వాలి? ఏ సంబంధాన్ని బట్టి మన కొరకు ఆయన భూమి మీద వచ్చి మనుషుని పోలికకు పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా మారిపోయి శిలువ మరణము పొందాలి? ఏ సంబంధం? ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద మనుషుని పోలికగా దాసుని స్వరూపముగా ధరించి శిలువ మరణము పొంది మనలందరినీ ఏం చేశాడు? మరలా తన కుటుంబముగా చేసుకున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, అంటే దేవుని పరలోకంలో దేవునికి కుటుంబం ఉంది, భూమి మీద కూడా కుటుంబం కావాలి కోరుకున్నాడు కదా. ఆ భూమి మీద ఉన్న కుటుంబం ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా నిర్దోషులుగా. అంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా కోరుకున్న కుటుంబం ఏమైపోయింది? భూమి మీద ఉన్న కుటుంబము పాపమై దేవునికి దూరం అయిపోయింది. ఆ దేవునికి దూరం అయిపోయిన ఆ కుటుంబాన్ని కలపాలంటే ఏం జరగాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద రావాలి. అప్పుడే మన కుటుంబాలు పరలోకపు కుటుంబముతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాం. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఆయన గనక యేసుక్రీస్తు ప్రభుల వారు గనక భూమి మీద రాకపోతే పరలోకపు కుటుంబముతో మన కుటుంబము, పరలోకపు దేవునితో, తండ్రైన దేవునితో, యేసుక్రీస్తు ప్రభుల వారితో, పరిశుద్ధాత్మునితో మనకు సరైన సంబంధం అనేది ఉండదు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, అంటే వారితో సరైన సంబంధం ఏర్పడాలంటే భూమి మీద ఎవరు రావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు రావాలి. ఆయన భూమి మీద రావడం వలన మనకు విమోచన, మనకు రక్షణ, మనకు పాప క్షమాపణ. మనం ఎప్పుడైతే మన పాపము క్షమింపబడుతుందో అప్పుడు దేవునితో ఉన్న సంబంధాన్ని మనం కలిగి ఉండడానికి వీలుంటుంది. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, నిజంగా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న వ్యక్తిగత సంబంధం ఏంటంటే మనము పరలోకపు కుటుంబముతో భూమి మీద ఉన్న కుటుంబముగా, ఒక్క కుటుంబముగా వ్యక్తిగత సంబంధాన్ని కలిగిన వారం. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, మనము వేరే వారము కాము. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరైనా భూ సంబంధంగానే మనతో ఉన్న కొన్ని కుటుంబాలు మనకు దూరం అయితేనే ఏమనుకుంటాం మనం? చెప్పండి. అయ్యో దూరం అయిపోతున్నారు అని బాధ మనకు ఉంటుంది. అలాంటిది పరలోకపు సంబంధమైన ఆ కుటుంబానికి భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధుల కుటుంబం అనేది పాపము చేసి దూరం అయితే దేవునికి ఎలా ఉంటుంది? ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, అంటే పరలోకపు దేవుని కుటుంబముతో కలపటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద రావడం జరిగింది. వచ్చి ఆయన భూమి మీద ఎలా జీవించాడు? ఆయన దాసుడుగా, రిక్తుడుగా, ఏమి లేనివాడుగా బ్రతికాడు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఏమి లేనివాడుగా భూమి మీద పాపము చేస్తున్న వారిని కాపాడటానికి ఆయన నిజంగా తన ప్రాణం ఇచ్చేటండి. భూమి మీద ఎవరున్నారు? పాపులు ఉన్నారు కదా. అంటే పాపుల్ని ఆయన చూసినప్పుడు ఎలా చూస్తుంటాడు? ఏ దృష్టితో చూస్తుంటాడు? మనము మన ఎదుట ఎవరైనా పాపం చేశారనుకోండి, ఏదో ఒకటి చేశారనుకోండి, వ్యభిచారమో, నరహత్యవో, లేదా అబద్ధమో, ఏదైనా మన ఎదుట, మన కళ్ళ ఎదుట ఎవరైనా చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? ఇతను వ్యభిచారి, ఇతను అబద్ధికుడు, ఇతను నరహత్య చేసేవాడు, ఇతను దొంగ అని అంటామని చెప్పండి. అంటే మనిషిని మనం ఎలా చూస్తామంటే తప్పు చేసిన వారిని ఏ కారణము చేత తప్పు చేశాడో మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తిని ఏం చేస్తామంటే దేవునికి దూరం చేసేస్తాం. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, అవునా కాదు చెప్పండి?
ఒక వ్యక్తి మన ఎదుట పాపము చేస్తే పాపి అని చెప్పి మనం లోకానికి దూరంగా పంపించేస్తాం ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అలాంటి వ్యక్తి కాదు. భూమి మీద ఉన్నటువంటి మనుషుల పాపాన్ని క్షమించటానికి ఆయన భూమి మీద వచ్చాడు. అంటే ఎలా చూసుంటాడు? పాపుల్ని చూసిన, అంటే వ్యభిచారం చేసేవారిని, దొంగతనం చేసేవారిని, హత్య చేసేవారిని, లేదా అబద్ధం ఆడేవారిని, లోకంలో పాపము చేస్తున్న వారిని ఆయన చూసి కనికరము చూపించాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. నిజంగా దేవుని నమ్మిన వారముగా, దేవుని ప్రజలముగా, దేవుని వాక్యాన్ని చదివే వారముగా, ఒక క్రైస్తవులముగా మనము లోకాన్ని ఎలా చూడాలి? ఏ దృష్టితో చూడాలి? ఒక పాపి కనిపించాడు అనుకోండి, ఒక వ్యసనముతో కలిగిన వ్యక్తి మనకు కనిపించాడు అనుకోండి, దేవునికి దూరముగా ఉన్న వ్యక్తి మనకు కనిపించాడు అనుకోండి, మనం ఎలా చూడాలి? పాపిగా చూడాలా? ఓకే, పాపిగా చూడు. ఆ పాపిగా ఉన్న చూసిన వ్యక్తిని కనికరించి ఏం చేయాలి? ప్రభువుతో సంబంధాన్ని కలపాలి ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. నిజంగానండి, యేసుక్రీస్తు ప్రభుల వారు గనక భూమి మీద రాకపోతే మనకు క్షమ అనేది లేదు. ఆయన భూమి మీద వచ్చే మనకు క్షమ. ఎందుకంటే మనము పాపము చేతను అపరాధము చేతను చచ్చిపోయిన వారమట. మనము పాపము చేత అపరాధము చేత చచ్చిపోయిన వారమంటే మనకు బ్రతుకు లేదు. శవం ఎలా ఉంటుంది? మాట్లాడుతుందా? వింటదా? నడుస్తుందా? చూస్తుందా? చెప్పండి. ఏం చెయ్యదు కదా. అంటే అటువంటి స్థితిలో చచ్చిపోయిన వారం. దేని చేత? పాపము చేత అపరాధము చేత చచ్చిన మనల్ని ఆయన మిమ్ములు క్రీస్తుతో కూడా బ్రతికించేను అంటున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే మనం చనిపోయిన వారం, చనిపోయిన మనల్ని తనతో బంధమును ఏర్పరచడానికి ఆయన భూమి మీద తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారినే బలిగా ఇచ్చాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. చూడండి, ఆ మాట చూసి మనం ముగించేద్దాము. సమయమైంది కనుక కొద్ది మాటలు చూసి మనం ముగించేద్దాం. ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒక్కసారి. మీ అపరాధము చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. అంటే చనిపోయిన మనల్ని బ్రతికించాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళారా. బ్రతికించి తనతో సంబంధాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఏర్పరుచుకుంటున్నాడు. అంటే తెగిపోయిన సంబంధాన్ని ఏం చేస్తున్నాడు? మరలా కలుపుకుంటున్నాడు. సంబంధం ఎప్పుడు తెగిపోయింది? ఆదికాండం మొదటి కుటుంబంలోనే. తెగిన సంబంధాన్ని మరలా కలపటానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా అర్పించి ఆయన ద్వారా మరలా మనల్ని ఏం చేసుకుంటున్నాడంటే బ్రతికించుకుంటున్నాడు. బ్రతికించుకొని తనతో సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. చూడండి, ఒక మాట చూద్దాము. 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన, చూడండి, తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ మాట చూసారా? మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేన్ని బట్టి? ఇక్కడ అంటున్నాడు తన మహా ప్రేమ చేత అంటున్నాడు. మరలా ఏమంటున్నాడు చూడండి, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే మనమందరము చూడండి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కృపచేతనే
రక్షింపబడి ఉన్నాడు కానీ మరి దేని చేత కాదట ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళ. అంటే దేవుడు కృప చూపగా మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నవారమని తెలుసుకోవాలి. మరలా కిందన ఏం చెప్తున్నాడంటే నేరుగా 7వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఈ మాట చాలా ఆశ్చర్యం అండి. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా ఏం చేశాడట? క్రీస్తునందు మనలను ఆయనతో లేపి, ఎవరితో లేపాడు? యేసుక్రీస్తు ప్రభుల వారితో లేపి ఇప్పుడు పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాను. అంటే ఎవరైతే పాపము చేస్తూ బ్రతుకుతున్నారో, పాపము చేత అపరాధము చేత చచ్చిన వారు ఉన్నారో వారిని ఆయన యొక్క మహాకృప చేత, ఆయన దయచేత ఏం చేసుకుంటున్నాడంటే క్రీస్తు ద్వారా మరలా బ్రతికించి పరలోకములో ఆయనతో పాటు. అంటే రక్షింపబడిన మీరు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? రక్షింపబడిన మీరు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? ఇక్కడ లేరు. మీ జీవం ఎక్కడుంది ఇప్పుడు? క్రీస్తుతో కూడా దాచబడి ఉందంటే ప్రభునందు ప్రేమన దేవుని వాళ్ళరా, ఎక్కడైతే సంబంధాన్ని కోల్పోయారో ఆ సంబంధాన్ని మరలా కలుపుతున్నాడు. చూసారా? అంటే మనం పాపము చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని ఆయన ఏం చేశాడంటే తన కృప చేత యేసుక్రీస్తునందు మరలా బ్రతికించుకొని ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడట. ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడంటే మనం ఎక్కడున్నాము? రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కన్ఫర్మ్ పరలోకం దేవుని పక్కన ఉన్నారట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకొని రక్షణలోనికి వస్తారో వారు ఖచ్చితంగా పరలోకంలో ఉన్నామని తెలుసుకోవాలి. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఆ పరలోకంలో ఉన్న వారి గురించి దేవుడు ఏమంటున్నాడంటే మరలా ఆయన ఏమంటున్నాడు? 2 మాటలు చూసి ముగించేసేద్దాం. చూడండి ఒక్కసారి 19వ వచనం, దాంట్లో 2వ అధ్యాయములోనే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, చూడండి, దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, మనకు బైబిల్లో ఇశ్రాయేలీయులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఓకేనా? 3 తెగల వారు కనబడుతున్నారు. ఇశ్రాయేలీయులు, అన్యులు, క్రైస్తవులు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అనేవారు దేవుని ప్రజలు, అన్యులనేవారు దేవుని ప్రజలు కారు, దేవునికి దూరస్తులట. పరదేశులు దేవుడు లేనివారు ఉన్నారు. అంటే దేవుడు లేనివారిగా ఉన్న వారిని, దేవుణ్ణి నమ్మిన వారిని నమ్మినా సరే వారు ధర్మశాస్త్రము చేత దేవునికి దగ్గరికి రాలేరు. ఎందుకంటే మధ్యగోడను పడగొట్టాలి. ధర్మశాస్త్రం అనేది వారికి అడ్డుగా ఉంది. అంటే అన్యజనులను ఇటు ఇశ్రాయేలులను ఏం చేశారంటే ఏకము చేసి ఒక్క ఇంటి వారుగా చేశాడు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఆ ఇల్లు ఏమనుకుంటున్నారు? చూడండి, కిందన చూడండి ఒకసారి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనము ఒక వచనం చదువుకున్నాం కదా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అని చదివాం కదా, అవునా కాదా? అంటే పరలోకంలో కుటుంబం ఉంది, భూమి మీద కూడా ఏం కావాలి తనకు? కుటుంబం. ఆ కుటుంబం ఏమైంది? పాపము చేసి దేవునికి దూరమైంది. దూరమైన కుటుంబాన్ని మరలా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము చేత, ఆయన శిలువ మరణం చేత ఏం జరుగుతుంది? మరలా వారిని బ్రతికించి మరలా తన కుటుంబముగా, తన ఇంటివారుగా దేవుడు చేసుకుంటున్నాడు. ప్రభునందు ప్రేమల దేవుని వాళ్ళరా, అంటే దేవునితో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధము, యేసుక్రీస్తు ప్రభుల వారితో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధము, పరిశుద్ధాత్మునితో మనకున్న వ్యక్తిగత సంబంధము ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేయండి.
అంటే కోల్పోయిన దేవుని కుటుంబాన్ని మరలా ఏం చేస్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారి ద్వారా మరలా సంపాదించుకుంటున్నాడు, కుటుంబ బంధాన్ని పెంచుకుంటున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, అంటే తెగిపోయిన కుటుంబ బంధాన్ని మరలా కలుపుతున్నాడు. అవునా కాదా? తెగిపోయిన కుటుంబ బంధాన్ని కలపటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చాడు. ఇక్కడ ఏమంటున్నారంటే, మీరిక మీదట పరజనులను పరదేశులని ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటివారు అంటున్నాడు. చూసారా? అంటే దేవుని ఇంటివారుగా మనల్ని చేయటానికి, కోల్పోయిన ఆ కుటుంబాన్ని మరలా దగ్గర చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి అసలు ఏమీ లేకుండా భూమి మీదకి వచ్చి ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా మన పాపాలన్నిటిని క్షమించి మనల్ని దయ చూపించాడు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే భూమి మీద ఉన్న దేవుని కుటుంబమైన మనం ఏం చేయాలి? పాపులుగా దేవుని నమ్మని వారు అనేక మంది ఉంటున్నారు. వారందరినీ ఏం చేయాలంటే దేవుని కుటుంబముగా మనము చేర్చాలి. దేవుని కుటుంబముగా మరలా మనం చేర్చాలంటే ఏం జరగాలి? సువార్తలు చేయాలి, సెమినార్లు చేయాలి, సభలు చేయాలి. అవునా కాదా? వ్యక్తిగతంగా సువార్తలు ప్రకటించాలి. ఇలా చేస్తూ దేవునికి దగ్గర చేసేవారు ఉండాలి. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళారా, అంటే స్వార్థ ప్రకటన చేయటానికి వెళుతున్నామంటే వారిని మనం కనికరించి వాక్యం చెప్పి వాక్యము ద్వారా వారిని బ్రతికించి మరలా దేవుని కుటుంబపు వారుగా మనం చేయడానికి ప్రయత్నాలు చేయాలి. అలా చేయగలిగితేనే ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళారా మనము కూడా దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగిన వారముగా ఉంటాము. మొదటిది ఏంటంటే, మనకు పరలోకములో కుటుంబం ఉంది. ఆ పరలోకములో ఉన్న కుటుంబము పరిశుద్ధుల కుటుంబం. అలాగే భూమి మీద కూడా తనకు కుటుంబము కావాలని కోరుకున్నాడు. భూమి మీద తనకు కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. వారు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కదా. కోరుకున్న కొంతకాలంలోనే పాపులుగా మారిపోయారు. ఆ పాపులుగా మారి దేవునికి దూరమైన వారిని మరలా దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తన కుటుంబముగా కలుపుకోవడం అనుకుంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ దేవుని కుటుంబపు లెక్కలో చేర్చబడతారు. ప్రభునందు ప్రేమని దేవుని వారు కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. మనుషులకు యేసుక్రీస్తు పుట్టుకకు ఉన్న సంబంధం ఏంటంటే, మనకు జగత్తు పునాది వేయబడక మునుపు పరలోకపు కుటుంబము కలిగిన మనము భూమి మీద వచ్చిన తర్వాత పాపము చేసి దేవునికి దూరం అయిపోతే మరలా కలపడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఆయనతో పాటు మనల్ని ఏం చేశారంటే తన కుటుంబంలో చేర్చుకున్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళారు, అంటే మనము దేవుని కుటుంబపు వారమని తెలుసుకొని ఇప్పటి నుండైనా మనం ఏం చేయాలంటే ఇలాంటి సెమినార్లు, సువార్తలు, అనేక కార్యక్రమాలు చేసి ఏదో రకంగా పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోతున్న వారిని ఏం చేయాలి? సంబంధాన్ని కలిపేవారు ఉండాలి. ప్రభునందు ప్రేమని దేవుని వారు. అందుకే ఈ అరకులోనే కాదు, ఆయా ప్రాంతంలో చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రాముఖ్యంగా ప్రతి నెల ఇక్కడైతే చేయడం జరుగుతుంది. అనేక మంది సహాయం చేస్తున్నారు, అలాగనే ప్రార్థనలు కూడా చేస్తున్నారు. దైవజనులు కూడా చాలామంది సహాయం చేస్తున్నారు, వారికి వందనాలు. అయితే ఒక మాట మీరు గమనించండి, కోల్పోయిన ఆ కుటుంబ సంబంధాన్ని కలపాలంటే దేవుడు ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారంటే మనందరి మీద ఇచ్చాడు. కనుక మనం ఇప్పటి నుండి ఏం చేయాలంటే సువార్తలు చేయాలి, సెమినార్లు చేయాలి, దేవుని సభలు చేయాలి, అనేక కార్యక్రమాలు చేస్తూ దేవునితో ఆ సంబంధాన్ని కలిపి దేవుని ఇంటి వారుగా చేయాలి. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళారా, కనుక చేరుచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఇప్పటికి ఆలస్యమైంది కనుక నన్ను క్షమించగలరని కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.